హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆరా లాకింగ్, దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లాక్ చేసుకోవాలి, క్లెన్జింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇది మనకి 2 hours పనిచేస్తుంది అనమాట. సో 2 hours ఒకసారి అనేది చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మీది ఇలా డైలీ ఛాన్సార్లు చేసుకుంటుంటే మీ ఆరా యొక్క లెంత్ పొడవు అవుతుంది. ఏమైనా డ్యామేజెస్ ఉంటే అవి నిదానంగా క్లియర్ అవుతాయి అన్నమాట. సింపుల్గానే ఉంటుంది. ఓకే, ఇది చేయడం ద్వారా నెగిటివిటీ, దృష్టి అనేది మనకి తగలకుండా ఉంటుందన్నమాట. ఓకే, వెళ్ళిపోదామా క్లాస్లకి. ఓకే, ఫస్ట్ మనకి తెలుసు విష్ణువు దగ్గర ఏముంటుంది? సుదర్శన చక్రం. సో సుదర్శన చక్రం పైనుంచి ఇలా తిరుగుతూ మన బాడీని అంతా కవర్ చేసుకొని కాళ్ళ వరకు అది తిరుగుతున్నట్లుగా ఇమాజిన్ చేసుకోవడం అన్నమాట. సో కళ్ళు మూసుకొని విష్ణుదేవుడిని ప్రార్థించుకుంటూ ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అది ఎలా ఉంటుంది, మన తలపైన నుంచి అది తిరుగుతూ ఉన్నది ఫుల్గా ఇలా రౌండ్గా ఎవరినైనా వధించేటప్పుడు తిరుగుతుంది. అట్లా మన ఫుల్ బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. తల నుంచి కాళ్ళ వరకు, ఒకసారి కాళ్ళ వరకు వచ్చింది, మళ్ళీ తలపైన నుంచి రెండోసారి ఇలా మన చుట్టూ తిరుగుతున్నది. ఒక మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి మనకి. 2 సార్లు అయింది, మూడోసారి తిరుగుతున్నది మన చుట్టూ. ఆయన మనకి ప్రొటెక్షన్ చేస్తున్నారు. నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతున్నది. మనకి ఏ దృష్టి తగలకుండా రక్షణ వలయం ఏర్పడుతున్నది. అలా ఇంటెన్షన్తో వేసుకోవాలి 3 times. ఇది ఒక పద్ధతి. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం కష్టమైనది, బట్ ఈజీ ఉంటుంది, చూసి నేర్చుకోవాలి. సో ఫస్ట్ మనం ఇలా చేతులు, కప్పింగ్ అంటారు దీన్ని, ఇలా చేతులు పెట్టుకొని మన ఇక్కడ ఒకటి అగ్నికుండము లేకపోతే డస్ట్బిన్ ఉందనుకోండి, అగ్నికుండమే అనుకోండి, ఎక్కడంటే అక్కడ పడేయండి. అగ్నికుండం ఉంది అనేసి అక్కడ పడేయండి. ఓకే, ఇలా 3 times. నాలో ఉండే నెగిటివిటీ అంతా పోతుంది, నెగిటివిటీ అంతా పోతుంది. సహస్రార చక్రం నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ నాకు డస్ట్బిన్, ఇది అగ్నిగుండం ఉంది, దాంట్లోకి ఇలా వేసేస్తున్నాను నిదానంగా. ఇట్లా పడేయకూడదు అన్నమాట. ఓకే, ఇలా వేయాలన్నమాట. ఓకే, అక్కడ నెగిటివిటీ ఉంటుందన్నమాట. సో ఇలా 3 times చేసిన, మళ్ళీ ఇక్కడి నుంచి నడుము వరకు 3 times. నాలో ఉండే నెగిటివిటీ అంతా పోతున్నది, ఇక్కడ వేసేయడం డస్ట్బిన్. మళ్ళీ నడుముల నుంచి కింద కాళ్ళ వరకు నెగిటివిటీ అంతా పోతున్నది 3 times. మళ్ళీ పైనుంచి కింద వరకు ఒక 3 సార్లు. నాలో ఉండే నెగిటివిటీ అంతా పోతున్నది, ఇలా వేసేసుకోవడం. డస్ట్బిన్లో కన్నా కానీ అగ్నికుండంలో కానీ పాజిటివ్ వచ్చింది, నాలో పాజిటివ్ వచ్చేసింది, నారా అంతా పాజిటివ్తో నిండిపోయింది. ఇలా 3 సార్లు చేయడం అన్నమాట. సో ఇదంతా ఆరాను క్లెన్జింగ్ చేస్తున్నాం. ఇప్పుడు లాక్ చేయడం ఎట్లా అంటే, ఇక్కడ నుంచి సహస్రార చక్రం ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇట్లా అనమాట లైన్ వేసుకోవాలి. ఉదరేఖ, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఉదరేఖ మూలాధారం వరకు, సహస్రారం నుంచి మూలాధారం వరకు ఇట్లా 3 సార్లు చేయాలన్నమాట. ఓకే, ఇది లాక్ చేసేస్తాం. ఇప్పుడు ప్రొటెక్షన్కి మనకి ఏ మంత్రాలు వస్తాయంటే, నేను గాయత్రి మంత్రంతో చేస్తాను. మీకు ఓం నమః శివాయ వస్తుంది, ఏదైనా తీసుకోండి. లలితాదేవి మంత్రం వస్తుంది, కాలభైరవ అష్టకం వస్తుంది. అంత పెద్ద చెప్పాలంటే కష్టం అవుతుంది. సో ఏదైనా మీకు నచ్చింది, గురువు యొక్క మంత్రం ఉంటుంది, దాంతో కూడా చెప్పండి. ఓం భూర్భువస్సః, ఇట్లా రైట్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఓం భూర్భువస్సః విథుర్వరెణ్యం, ఇట్లా నాటేసినట్లు వేయాలన్నమాట. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఇట్లా 3 సార్లు చేసుకోవాలన్నమాట. ఓకే,
తర్వాత వచ్చేసి మనలో ఎంత నెగిటివ్ ఉంటుందో ఇక్కడంతా ఈ తలలో పొద్దున్న నుంచి రాత్రి కాదు. సో నాలో ఉండే నెగిటివ్ ఇట్లా చేపెట్టేసేయాలన్నమాట వెనకాల. ఇలా కప్పింగ్ చేసుకొని ఇట్లా నా తలలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోతుంది. ఒక 5 టైమ్స్ అనుకొని అగ్నికుండం నాలో ఉండే నెగిటివిటీ అంతా పోతుంది, నాలో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. ఇలా వేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక్క క్షణము బాగా కళ్ళు మూసుకొని మన చుట్టూ గాయత్రి మాత ఒక మంచి వైబ్రేషన్స్తో ఉన్నటువంటి ఆరాను ప్రొటెక్షన్ చేస్తున్నది భావించాలన్నమాట. అట్లా ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేయాలో మన యొక్క గురువులకి అందరికీ నమస్కారం చేసుకోవాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మీరు లోపలనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి గురువులకి నమస్కారం అయిపోయింది, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుందాం, శివ పార్వతులను నమస్కారం చేసుకోవాలా, విష్ణు లక్ష్మిలను నమస్కారం చేసుకోవాలన్నమాట. వీళ్ళందరినీ చేసుకున్న తర్వాత పొద్దున లేస్తేనే చేయాలి. ఇది చేసిన తర్వాత మన పనిని స్టార్ట్ చేయవచ్చు. ఓకే, ఇలా చేస్తుంటే మనకు ఉన్నటువంటి కొంచెం రోగాలన్నీ బయట నిదానానికి వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఆర లాక్ అవుతుంది, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్టీగా మళ్ళీ ఇంటికి వస్తూ ఉన్నట్టు మనకి ఇది అంతా బాగా అలవాటైపోయింది. రాత్రి ఏం చేయాలంటే, రాత్రి మనము పడుకునేటప్పుడు ఈ ఆర లాక్ ఇదంతా చేసినాం కదా, ఫస్ట్లోనే మనం ఏం చేయాలంటే ఇక్కడ మణిపూర్వక చక్రం ఉంటుంది కదా. ఈరోజు నేను ఎవరెవరితో మీట్ అయినానో వాళ్ళతో ఉన్న అందరితోనే నేను కార్డ్ కట్ చేస్తున్నాను అట్లా 3 సార్లు అనాలన్నమాట. అన్నాక మళ్ళీ నాలో ఉన్న నెగిటివిటీ అంతా ఇదంతా తీసేసేసేది అనమాట. అట్లా చేసేసేయాల. తర్వాత నా కార్డ్ని నేను నాకు ఇష్టమైన దేవుళ్ళతో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి యా దేవుడు ఇష్టం ఉన్నాడంటే ఆ దేవుడు. లలితాదేవితో నాకు ఇష్టం ఉంది, సో లలితాదేవితో నేను కార్డ్ కనెక్ట్ చేసుకుంటాను అని చెప్పచ్చు. లేకపోతే శివుడితో కనెక్ట్ అవుతున్నానని చెప్పుకోవచ్చు, విష్ణుతో. మనకి ఆ దేవుడు ఇష్టం ఉంటే కూడా ఆ దేవుడితో నేను కనెక్ట్ అవుతున్నాను అనేసి రాత్రి పడుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్. రాత్రి చెప్పిండేది అర్థమైంది కదా. ఫస్ట్ కార్డ్ కటింగ్ చేయాలి. సో ఇట్లా నాకు చేయొచ్చు, ఇట్లా లేకపోతే ఇక్కడి నుంచి ఈ చక్రం నుంచి కట్ 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 అన్నీ కూడా ఇలా చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళింటాము, మనకి ఎటువంటి నెగిటివిటీస్ అవన్నీ చూసి వచ్చింటాము. సో ఇంటికి వచ్చినాక కూడా ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎవరైనా చేసుకోవచ్చు, మగవాళ్ళు చేసుకోవచ్చు, మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీ పిల్లలకు కూడా మీరు చేయొచ్చు. మీరు వాళ్ళని ఊహించుకొని వాళ్ళకి ఇలా చేసేసి మనం ఎలా చేసుకున్నాం అలానే ప్రొటెక్షన్ అన్నీ వేసి వాళ్ళని కూడా బాగా నీట్గా చేసుకోవచ్చు అనమాట. మన ఇంటికి చేసుకోవచ్చు. మన ఇల్లు అంతా కళ్ళు మూసుకొని మళ్ళీ మన ఇల్లు అంతా మనము ఇమాజిన్ చేసుకోవాలి, లేకపోతే మన కార్ని ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. సో అలా కూడా నెగిటివిటీని మనం తీసేయవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇదంతా చేసుకొని మీరు లైఫ్లో సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మీ చిన్ని లక్ష్మి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.